ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 15వ తారీఖు శనివారము, మార్చి నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము మాస్టర్స్ ఆన్ ద పాత్. ఈ గ్రంథం యొక్క సారాన్ని శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణంలో వినిపిస్తున్నారు. 30 అయిపోయింది కదా. ఓకే, అంటే శిష్యుల పని. మనం ఇప్పుడు మాస్టర్స్ యొక్క వర్క్ చూసాము. ఇంతకు ముందు చెప్పినట్టుగా మాస్టర్స్ యొక్క శిష్యులందరూ కూడా ఆ వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ లో ఉంటారు. వాళ్ళు లోయర్ లెవెల్లో వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు, ఈ శక్తిని అందజేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎన్నో రకాలైన పనులు ప్రతి బ్రాంచ్, నాగరికతలో ఉన్న ప్రతి బ్రాంచ్ లోని చేస్తారు. అంటే మానవ సంస్కృతికి సంబంధించి అదంతా కూడా పరమ గురువుల పనే ఈ జగత్తులో. అంటే మనం కేవలంగా ఆధ్యాత్మిక అభివృద్ధినే కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి కదా, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పరమ గురువుల పని అంటే ఏదో ఆధ్యాత్మిక బోధనే కాదండి. అందుకనే చెప్పాను కదా, బుద్ధుడేమోని ఒక డ్రెస్ అడిగితే ఆ పాత డ్రెస్ ఏం చేసావంటే ముక్కలు చేసి ఇల్లు తుడవడానికి వాడానంటే, ఆ తర్వాత ఏం చేసావంటే ఇంకా ఏదో చేసి, ఆ తర్వాత అంటే ఒత్తులు చేసానంటాడు. అంటే అన్నింటిలోని పరిపూర్ణ పరిజ్ఞానం ఉండాలి. అది ఇక్కడ పరమ గురువులు కూడా, అంటే కల్చరల్ గా సాంస్కృత విషయాల్లో గాని నాగరిక విషయాలు అన్నింటిలో కూడా పరిపూర్ణత్వం. అందుకని అన్ని రంగాల్లో వాళ్ళ శిష్యులు పనిచేస్తూ ఉంటారు. రకరకాలైన సంఘాల ద్వారా, ఏజెన్సీస్ ద్వారా వాటిని ప్రభావితం చేస్తారు. ఈ ప్రభావాలన్నీ మానవాళికి అందకపోతే వాళ్ళు చాలా పేదరికంలో, అంటే ఏంటి, ఏమీ తెలియకుండా ఎక్కువగా అడ్వాన్స్మెంట్ ఉండదు. ఎక్కువ పార్ట్ వీళ్ళకి ఈ మూలం ఎక్కడి నుంచి వస్తున్నది అన్నది వాళ్ళకి తెలియదు. ఈ పరమ గురువులు ఈ గొప్ప పని నుంచి పక్కకి ఎప్పుడు తప్పుకోరు. లోయర్ గాను ఈజియర్ పనుల్లోంచి కూడా అలా చేస్తే ఈ మెకానిజం, మెషినరీ అంతా కూడా, పరిణామం అంతా కూడా అది సఫర్ అవుతుంది. అందుకని వాళ్ళు అలాంటి వాటిలోంచి పక్కకి తప్పుకోరు. ఒక్కొక్కప్పుడు మనుషులు, ఈ మహాత్ములు పుస్తకాలు ఎందుకు రాయలేదని అడుగుతారు. ఉదాహరణగా వీళ్ళు మర్చిపోయింది ఏంటంటే, పరమ గురువులు ఎప్పుడు కూడా ఇవల్యూషన్, జగత్ యొక్క ఇవల్యూషన్ ని వాళ్ళు క్యారీ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు అలాంటివి చెయ్యరు. ఏదో ఒక పార్ట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇవి నిజమే. ఎవరైనా పరమ గురువులు టైం కానీ ఉంటే ఒక పుస్తకం రాయడానికి, ఆయన ఎనర్జీని ఇంకొక రకంగా ఆయన ఖర్చు పెట్టకుండా ఉంటే ఆ పుస్తకం అన్నది చాలా ఉన్నతమైన దానికి వస్తుంది, మనకి ఇప్పుడు భూమి మీద ఉన్న ఏ పుస్తకం కంటే. కానీ ఈ ప్లాను, ఈ ఇవల్యూషను, అన్ని పనులు కూడా వాళ్ళ వల్లనే జరగాలి. అందుకే వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా, వాళ్ళకి ఇంకా ఏ రకమైన ఫ్యాకల్టీస్ ని కూడా వదిలిపెట్టకుండా, అంటే వాళ్ళు అన్ని రకాలుగా అదే పనిలో ఉంటారు. అందుకే వాళ్ళకి ఏదైనా ఈ జగత్తులో ఉన్న ఉపయోగకరమైన పనులు వాళ్ళు, అంటే అవి చెయ్యలేరు. అంటే మానవాళి యొక్క పరిణామమే వాళ్ళకి చాలా ముఖ్యమైన పని అన్నమాట. మానవ పరిణామానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక యాక్టివిటీ యొక్క డిపార్ట్మెంట్ అన్నది, మణికుమార్ గారిది వీడియో కదులుతోంది. ఆడియో అన్మ్యూట్ చేసుకుని తర్వాత మాట్లాడండి, ముందు పరిచయం చేసుకోవడం మంచిది. యాక్టివిటీకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ అన్నది ఇది ఈ మధ్యనే ఆర్గనైజ్ చేయబడింది. అది లార్జ్ స్కేల్లో మాస్టర్స్ యొక్క శిష్యులతో ప్రాక్టికల్ సర్వీస్ కోసం యాస్ట్రల్ ప్లేన్ లో అది ఆర్గనైజ్ చేయబడింది. ఈ పుస్తకంలో, నేను ఇన్విజిబుల్ హెల్పర్స్ అనే పుస్తకంలో ఆయన దానికోసం రాశారనమాట. అంటే అదృశ్యమైనటువంటి సహాయకులు అనే పుస్తకంలో
ఆయన ఇన్విజిబుల్ హెల్పర్స్ అనే పుస్తకం లెడ్బీటర్ గారు రాశారు. అంటే అదృశ్యంగా ఎందరో సహాయకులు ఉంటారండి. ఎక్కువ భాగం పనిలో కొత్తగా చనిపోయిన వాళ్ళు, అంటే కొత్తగా చనిపోయిన వాళ్ళు హూ ఆఫెన్ ఫైండ్ వాళ్ళు ఈ కన్ఫ్యూజ్డ్ గా ఉన్న స్థితిలోకి వెళ్తారు. వాళ్ళ బాధ ముఖ్యంగా వాళ్ళకి భయం వేస్తుందన్నమాట. వాళ్ళు చేసినటువంటి నీచమైనటువంటి పనులన్నిటికీను డ్రెడ్ఫుల్ టార్చర్, వాళ్ళు ఎంత బాధ అనుభవించాలో మరణానంతరం, which form part of the stock in trade of some perverted religious sects. అందుకని కొన్ని రకాలైన రిలీజియస్ సెక్ట్స్ అంటే తెగలన్నీ కూడా అవి వాళ్ళు ఏంటంటే ఒక వ్యాపారంగా కూడా వాడుతూ ఉంటారనమాట ఇటువంటి విషయాలు. చాలా కాలం కిందటే అయినా సరే అది థియోసఫికల్ సొసైటీ లైఫ్ టైంలోనే జరిగింది. ఆర్గనైజ్డ్ బ్యాండ్ ఆఫ్ అంటే ఒక దళం, అదృశ్యంగా ఉన్నటువంటి సహాయకుల దళం అన్నది ఇన్విజిబుల్ హెల్పర్స్, వాళ్ళు పని చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి అదృశ్యంగా కూడా సహాయం చేసినటువంటి సహాయకులు ఉంటారు. అంటే వాళ్ళు రూపంతో కనబడరు, కానీ మనకి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అంటే ఈ దివ్యజ్ఞాన సమాజం టైంలోనే జరిగింది ఈ ఇన్విజిబుల్ హెల్పర్స్ అన్న పుస్తకం కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నిరంతరాయంగా సహాయం చేస్తారు. అయితే ఇంకా బతికున్న ప్రజలతోటి అది ఏర్పాటు చేయబడి ఉంది. అది వాళ్ళ టైం అంతాను నిద్రాణమైన పరిస్థితిలో వాళ్ళ శరీరం నిద్రించినప్పుడు ఒక డెఫినిట్ వేలో వాళ్ళ యొక్క పని ఉంటుంది. కానీ దే సూన్ డ్రూ నో, అంటే వాళ్ళు వెంటనే ఒక ఎన్నో రకాలైనటువంటి ఆల్రెడీ డెడ్ మీద పనిచేస్తారు. వాళ్ళకి వర్క్ అన్నది అసలు ఏమీ తెలియదు. అంటే ఏంటి, చనిపోయాక కామలోకమున ఉన్నాదని, వాళ్ళు కామలోకంలోకి వచ్చారని, ఇవన్నీ వాళ్ళకి అంటే ఆ తెలియని వాళ్ళు అసలు కళ్ళు ఇప్పలేరు, భయంతో ఉండిపోతారు. అలాగా చనిపోయిన వాళ్ళకి సహాయం చేస్తారు అని చెప్తున్నారు. ఆ సమయం వరకు కొత్త వాళ్ళు యాస్ట్రల్ వరల్డ్ లోకి వాళ్ళంతా వాళ్ళుగా అక్కడ వదిలేయబడతారు. Unless it occurred to their relation to meet them and introduce them to the new life. అక్కడ కొత్త బంధువులు, అంతకు ముందు చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కొత్త జీవితానికి వాళ్ళని పరిచయం చేస్తారు. ఇక్కడ కూడా మనం కలుస్తామని, అంటే చనిపోయిన బంధువులు ఈ చనిపోయిన వాళ్ళని అక్కడ పరిచయం చేస్తూ ఉంటారన్నమాట. ఉదాహరణగా ఒక తల్లి చనిపోయిన ఆమె తన పిల్లల్ని చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక పిల్లవాడు చనిపోతే తన తర్వాతనే ఆవిడేమో వాళ్ళకి సహాయం చేస్తుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్, ఆ లోకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి. అండ్ జనరలీ ద గుడ్ నేచర్డ్ పీపుల్, అంటే మంచి స్వభావం ఉన్న ప్రజలు చనిపోయిన వాళ్లలో ఇతరులకు ఆ జ్ఞానాన్ని, ఆ లోకానికి సంబంధించిన విషయాలన్నీ చెప్తారు. వాళ్ళకి హెల్ప్ అవసరము అన్నప్పుడు వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. పాత నాగరికతల్లో కొత్త పెద్ద ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇలాగనే, అంటే బహుశా కంపారిటివ్ గా కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు ఒక ఫ్రెండ్ కంటే, అంటే మృత్యు తర్వాత మరణానంతరం కూడా ఇంత కంబైన్డ్ ఫ్యామిలీస్ లో ఎవరో ఒకరు ముందుగా చనిపోతూ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ కనిపిస్తారనమాట. ఓరియంటల్ లిటరేచర్ అంటే తూర్పు దేశాల యొక్క ఈ సాహిత్యాన్ని చదివినటువంటి వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందంటే, హిందూ మతంలో ఈ పుస్తకాలు ఈ ఫ్యామిలీ బంధాల యొక్క ప్రాముఖ్యత, కర్తవ్యాలు, అలాగే అదృశ్యమైన రీజియన్స్ లో ఈ మృత్యు అన్న పొర తర్వాత ఉన్నవి, ఇవన్నీ ఉన్నాయి. అయినా స్టిల్
అంటే వాళ్ళకి అక్కడ కండిషన్ ఎలా ఉంటుందంటే హాస్పిటల్స్ లేని జగత్తులాగా ఉంటుంది. లేకపోతే స్కూల్స్, హాస్పిటల్, అలాగే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. అలాంటి ఒక స్థలమా ఇది అనిపిస్తుంది. అక్కడ ఎంతో మంది సఫర్ అవుతారు. స్పెషల్ గా దుఃఖం అది వచ్చినప్పుడు మోస్ట్ సీరియస్ గా ఉంటుందన్నమాట అక్కడ. అది అంటే మరణించిన వాళ్ళకి అందరికి లోయర్ లెవెల్స్ లో ఈ శిష్యులు సహాయం చేస్తారు. బతికున్న వాళ్ళకి కూడా రకరకాల ఫీల్డ్స్ లో, ఒక్క అంటే కల్చరల్ గా హలో, అన్ని ఫీల్డ్స్ లో. మణికుమార్ గారినండి. ఎవరండి? పల్లంట్లండి, మణికుమార్ గారినండి. ఏ ఊరు? పల్లంట్లండి, పల్లంట్ల, దేవరపల్లి మండలం అండి. మీకు ఎలా తెలిసింది ఇక్కడ క్లాస్ అవుతున్నదని? భాగ్యలక్ష్మి గారు చెప్పారండి. భాగ్యం గారా? ఓకే అండి. ఆ, అదే ఇప్పుడు అన్మ్యూట్ చేసుకున్నారు మీరు. సంతోషం అండి. ఆ, చే- చేసుకున్నానండి. ఓకే అండి. ఆ, ఆ, అంటే అంటే పరిచయం అవ్వాలని తప్ప మరో ఉద్దేశం కాదు. ఎవరైనా అంటే ఆ, ఎవరు అలాగే, ఆ, ఓకే. అలాగేనండి. ఆ, సంతోషం. సరే. అయితే ఉమ్, ఉంటానండి. కాంతి ఆ, పర్వాలేదండి. ఉమ్, మీరు రావడం మాకు సంతోషమే. సెంటెన్నియల్ అవునండి. ఎఫర్ట్ అంటే ప్రయత్నం. అదే. సెంటెన్నియల్ అంటే సెంటెనరీ అంటే 100. సెంటెన్నియల్ ఎఫర్ట్ అంటే 100 సంవత్సరాలకు సంబంధించిన ప్రయత్నము అని. అంటే ఇప్పుడు ఎక్సలెంట్ పిక్చర్ ఆఫ్ ద వే ఇన్ విచ్ ద అడప్ట్స్ వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సివిలైజేషన్. డాక్టర్ బీసెంట్స్ లండన్ లెక్చర్స్ లో 1907వ సంవత్సరంలో ఎక్సలెంట్ పిక్చర్ ఇచ్చేటనమాట. ఏ విధంగా పరమ గురువులు పనిచేస్తూ ఉంటారు మానవాడి యొక్క నాగరికత యొక్క అభివృద్ధి కోసం అని. అందులో ఆవిడ ఏం చెప్తారంటే ఈ బ్రదర్హుడ్ అంటే పరమ గురువులు యూరోప్ ని ఉన్నత స్థాయికి తేవడానికి టెరిబుల్ గా ఉన్నటువంటి వాళ్ళ దుఃఖంలోంచి మిడిల్ ఏజెస్ కి తీసుకురావడానికి వాళ్ళు ఎంత వర్క్ చేశారన్నది ఉంటుంది. ఆవిడ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే 13వ శతాబ్దంలో ఒక గొప్ప వ్యక్తిత్వం టిబెట్ లో జీవిస్తూ ప్రొమల్గేటెడ్ హిజ్ ఆర్డర్ టు ద బ్రదర్హుడ్. ఆయన తన ఆర్డర్ ని ఆ బ్రదర్హుడ్ పాస్ ఆన్ చేశారు. ద లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ఎవ్రీ సెంచరీ, ప్రతి శతాబ్దంలో చివరి భాగంలో ఒక ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే శతాబ్దంలో 19 ఫర్ ఎగ్జాంపుల్ 1975 నుంచి 2000 వరకు ఆ శతాబ్దం యొక్క లాస్ట్ 25 years. అందుకే ఒక మైటీ పర్సనేజ్ పుట్టారని, వెరీ సెంచరీ అండ్ ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు ఎన్లైటన్ యూరోప్. యూరోప్ ని కూడా పైకి తేవడానికి ఒక ఎఫర్ట్, ప్రయత్నం జరిగింది. మనం చరిత్రని జాగ్రత్తగా చూస్తే మనకు ఏం తెలుసుకుంటామంటే అప్పటి నుంచి ఒక కొత్త రకమైన కాంతి పుంజం పంపించబడింది. ప్రతి సెంచరీ యొక్క ఎండింగ్ కి ఆ లాడ్జ్ నుంచి పంపించబడుతుంది. ప్రతి సెంచరీ ఫ్రమ్ ద లాడ్జ్. దీస్ హ్యావ్ బీన్ వర్క్డ్ అవుట్ బై మిస్టర్ ఫ్రిడ్జ్ కుంజ్ as follows. మిస్టర్ ఫ్రిడ్జ్ కుంజ్ అన్న ఆయన ఇలా చెప్పారట. ఇక్కడ నేమ్ ఆఫ్ అడ్వాన్స్ ఎఫర్ట్ అబౌట్ 1275వ సంవత్సరంలో రోజర్ బ్యాకన్ అండ్ ద రెస్టోరేషన్ ఆఫ్ మెంటల్ కల్చర్. మీకు అందరికీ బ్యాకన్ అన్న ఆయన ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. డెమోక్రసీ ఆఫ్ కల్చర్ రినైజెన్స్. ఆయన అక్కడ పునరుద్ధరణ, అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యము అవి చేశారు. తర్వాత 1375లో క్రిస్టియన్ రోజన్ క్రూయన్స్ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ కల్చర్. రోసిక్రూషియన్స్ అని ఉంటారు, వాళ్ళది అక్కడ ఉన్న కల్చర్ పెరిగేటట్టు చేశారు. 1475లో చూడండి, అన్ని కూడా చివరిలో జరుగుతున్నాయి. 75 ద ప్రింటెడ్ బుక్ ఫిక్సేషన్ ఆఫ్ నాలెడ్జ్ అన్న పుస్తకం, అందులో డెమోక్రసీ ఆఫ్ నాలెడ్జ్, రిఫర్మేషన్ అన్ని ఉన్నాయి. 1575లో ఫ్రాన్సిస్ బ్యాకన్ అండ్ సైన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద మీడియం. అయితే ఈ ఫ్రాన్సిస్ బ్యాకన్ ఆ ఇంగ్లీష్ లిటరేచర్ లో ఆయన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని, మీడియం ని పునరుద్ధరణకి వచ్చాడు. 1675లో యూనియన్ ఆఫ్ క్లాసెస్ అటెంప్టెడ్. ఈ క్లాసెస్ వర్గాలన్నిటినీ ఏకత్వం,
సీక్రెట్ సొసైటీస్ ఎన్నో వచ్చాయి. అందుకని ఏంటంటే పొలిటికల్ డెమోక్రసీ పునరుద్ధరణ అంటే విప్లవం జరిగింది. 1775లో పొలిటికల్ ఫ్రీడమ్ అంటే రాజకీయమైనటువంటి స్వేచ్ఛ అది దురదృష్టవశాత్తు రివల్యూషన్ లాగా జరిగింది. 1875లో థియోసాఫికల్ సొసైటీ ఫార్మ్ అయింది. ఈ సొసైటీ సైకికల్ రీసెర్చ్, లిబరల్ క్యాథోలిక్ చర్చ్, కోమాసనరీ, ఇవల్యూషన్ ఇవన్నీ కూడా అప్పుడే జరిగాయి 1875లో. డెమోక్రసీ ఆఫ్ అకల్టిజం, ఇవల్యూషన్ దానివల్ల. అలాగే 1975లో ఇప్పుడు మనం ఏదైతే ఇసోటెరిసిజం అంటున్నామో అది అంటే ఆధ్యాత్మికత బాగా వికసించింది. ద లేటెస్ట్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ వాజ్ ద ఫౌండింగ్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ. 1875లో జరిగింది ఏంటంటే దివ్యజ్ఞాన సమాజ స్థాపన. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్స్ ద మాస్టర్ మౌర్య అండ్ కుటుహుమి అండర్టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దాట్ స్టెప్. మహాత్ములలో మాస్టర్ మౌర్య, మాస్టర్ కుటుహుమి అన్న వాళ్ళు ఈ పని తీసుకున్నారు. అండ్ chose that noble worker Madam Blavatsky to help them on the physical plane. మహోన్నతమైన పని చేసినటువంటి నోబుల్ వర్కర్ అయిన మేడం బ్లవెట్స్కీని భౌతికమైన ప్లేన్ లో ఎన్నుకున్నారు. మోస్ట్ స్టూడెంట్స్ అంటే చాలా మంది థియోసాఫికల్ సొసైటీ యొక్క స్టూడెంట్స్ ఆవిడ ఏ విధంగా తను చేయవలసిన పనికి తన్ని సంసిద్ధం చేసుకున్నారో అందరికీ తెలుసు అని చెప్తున్నారు. వాట్ షీ హ్యాడ్ టు డూ, హౌ ఇన్ డ్యూ కోర్స్. ఈ విధంగా ఈ బ్రదర్హుడ్ ఆమెని అమెరికాకి కొలనల్ ఆల్కాట్ వెతుక్కుంటూ అంటే కలవడానికి పంపించారు. అంటే ఇది కూడా ఆ మహాత్ముల యొక్క సంకల్పంతో కొలనల్ ఆల్కాట్ ని కలవడం జరిగింది. తర్వాత ఆయన ఆవిడలో ఏదైతే లోపించిందో ఆయన సప్లై చేశారు. అంటే ముఖ్యంగా ఆర్గనైజేషన్ గా ఒక సంస్థని స్థాపించడం, మనుష్యులతో మాట్లాడి వాళ్ళని పోగు చేసి వాటిని ఒక రకంగా తీర్చిదిద్దడం, అవన్నీ ఆయన చేశారు బాహ్య జగత్తులో. ఏ విధంగా ఈ సొసైటీ అన్నది న్యూయార్క్ లో స్థాపించబడిందో, అది హెడ్ క్వార్టర్స్ ఏమో ఇండియాకి తరలించబడ్డాయి. ఇదంతాను తర్వాత మన ఈ దివ్యజ్ఞాన సమాజం అనేది రాస్తున్నప్పుడు అది 50th ఇయర్ 50 ఏళ్ళు అయింది మానవాళికి సేవ చేస్తూ. అంటే 50 ఏళ్ళు 1875 నుంచి 50 ఏళ్ళు అంటే 1925వ సంవత్సరంలో రాశారనమాట. అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్టిమేట్ ద వాస్ట్ అమౌంట్ ఆఫ్ గుడ్. అది చేసినటువంటి ఎంత మంచి అన్నది ఇట్ హ్యాస్ డన్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఎంత ఎక్కువగా మానవాళి యొక్క డిపార్ట్మెంట్ లో అది సహాయం చేసిందో చాలా ఎక్కువ వాస్ట్ అమౌంట్. ద వాస్ట్ అమౌంట్ ఆఫ్ గుడ్ ఇట్ హ్యాస్ డన్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అది మనమేమో ఊహించలేనంత చేసింది అంటున్నారు. దాని ప్రభావం ఎవరు కూడా అందులో ఉన్న మెంబర్స్ యొక్క సంఖ్యని బట్టి మనం కొలవలేము. ఇప్పుడు బుద్ధుడు ఒకడే, 1000 మంది బుద్ధులు కాదు కదా, ఒక్క బుద్ధుడు ఎంత పని చేశాడు. ఆ విధంగా మెంబర్స్ యొక్క సంఖ్యని బట్టి మాత్రం దాని ప్రభావాన్ని మనం కొలవలేము. అందుకే లేకపోతే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఆ సంఖ్యని బట్టి చెప్పలేము. అదేమి అంత ప్రాముఖ్యమైనది కాదు. ఎందుకంటే ప్రతి నాగరికతకి గ్లోబ్ లో అంటే భూమి మీద ఉన్న అన్ని చోట్లకి ఇది వ్యాపించబడింది. మానవాళి యొక్క ప్రయత్నం ప్రతి ఫీల్డ్ లో కూడా అది చేసినటువంటి క్యారెక్టరిస్టిక్ అంటే లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ద రివర్బరేషన్స్ ఆఫ్ విచ్ మల్టిప్లై అరౌండ్ అస్, దాని యొక్క అవన్నీ కూడా రివర్బరేట్ అయ్యి అంటే అవన్నీ
తిరిగి ఎక్కువయి అన్ని వైపులా కూడా వ్యాపించే ఇన్ ద వర్డ్స్ అండ్ వర్క్ ఆఫ్ స్టేట్స్మెన్, అంటే పదాల్లో రాజకీయవేత్తలు వీళ్ళందరి యొక్క మాటల్లో, సైంటిస్టులు, అలాగే లిటరరీ మెను, సాహిత్యకారులు, కళాకారులు, ఇంకా ఎన్నో రంగాల్లో, బహుశా జగత్ అంటే వర్డ్ థియాసఫీ అన్న పదం జగత్తుకు తెలియకపోయినా ఇందులో ఎక్కువ మంది విననే లేదు, కానీ అన్ని రంగాల్లో సహాయం మాత్రం చేశారు. ఇట్ హ్యాస్ డ్రాన్ అటెన్షన్ టు ద రియాలిటీస్ ఆఫ్ ద, ఇంకా ఏం చెప్పారు, అదృశ్యంగా ఉన్నటువంటి జగత్తు కోసం అందులో ఉన్న సత్యాలు కూడా, మనస్సు యొక్క పవరు, ఇవన్నీను దివ్య జ్ఞానం అందరికీ తెలియజేసింది. ఇంకా అది ఏం చేసిందంటే అవుట్వర్డ్ లైఫ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ బ్రదర్హుడ్, బాహ్యమైన జీవితంలో బ్రదర్హుడ్ ఎలా కలిగి ఉండాలి, ఏ రకమైన యూనిఫార్మిటీ వెతకకుండా హ్యూమన్ లైఫ్ లో, అంటే బ్రదర్హుడ్ అంటే నాలాగే నువ్వు జీవించాలని కాదు, ఆ ఏకత్వానుభూతి. అదే విధంగా పరస్పరమైనటువంటి సపోర్ట్, అది చాలా అందరిలో వ్యాపించింది. అది మనం చాలా స్పెషల్ టైప్ అన్నమాట. స్ట్రాంగ్ గా హూమ్ షల్ బి స్ట్రాంగ్ ఇన్ హి స్పెషల్ టైప్ అండ్ ఆల్ ఆఫ్ హూమ్ షల్ బి బౌండ్ టుగెదర్. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర బైండ్ అయ్యారు. ఇండిజాల్యూబుల్ బాండ్ అంటే దాన్ని ఏనాడు కూడా విచ్ఛిన్నం కాని ఒక బంధం, గౌరవంతో, అంటే ఆఫ్ రెస్పెక్ట్. అలాంటి బంధం అన్నది అందరి, అంటే అవిచ్ఛిన్నమైన బంధం. అంటే చుట్టూరా వ్యాపించి of whom great numbers perhaps have never, అంటే దీనికోసం ఎంతో మందికి తెలియకపోయినా ప్రపంచం మొత్తం మీద అన్ని ఫీల్డ్స్ యొక్క అభివృద్ధికి పనిచేసిందని, అంటే ఆ బాండ్ ఇందులో ఉన్న మెంబర్స్ మధ్యలో ఉన్నది ఎవరు కూడా బ్రేక్ చేయలేరని, ఇట్ హ్యాస్ బ్రాట్ టుగెదర్, ఇంకా తూర్పు పశ్చిమ దేశాలని ఒక దగ్గరికి తీసుకొచ్చిందని, అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ లో చాలా హెల్ప్ అయింది, అంతకుముందు ఇంతలా లేదని. ఇంకా ఏంటంటే ఆ పోలికలో చాలా రిలీజన్స్, అంటే రకరకాల మతాలు, అవన్నిటినీ కూడా అన్మిస్టేకబుల్ క్లియర్నెస్, అంటే ఏ తప్పు లేనటువంటి క్లారిటీ అన్నది వచ్చింది. వాటి యొక్క ఎసెన్షియల్ యూనిటీ, అంటే వీటి అన్నిటిలో ఉన్నటువంటి అన్ని చెప్పే యూనిటీ అన్నది ఆ బోధలన్నిటిలోని కామన్ సోర్సే అని తెలిసింది. అంతేకాకుండా దివ్యజ్ఞాన సమాజం వేలాది మందిని మహాత్ముల పాదాల దగ్గరికి తెచ్చి వాళ్ళ యొక్క శక్తి సమర్థతలో, వాళ్ళ హృదయాలతో మానవాళి మంచి కోసం పనిచేసేటట్టు చేసింది. ఇంకా రేసెస్ అంటే జాతులు, ఇది ఒక టాపిక్ ఇక్కడ పెట్టారండి, రేసెస్ అని. అది చిన్నదే, అది చేసి నేను ఆపేస్తాను. ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క పనిలో ప్రపంచం మొత్తం మీద అది కేవలంగా వర్తమాన కాలంతోటే కాకుండా భవిష్యత్తులో కూడా పరిణామానికి చెందినటువంటిది. కొత్త జాతులు, కొత్త దేశాలు, మానవత్వానికి సంబంధించినటువంటి ఇన్ విచ్ ద హ్యుమానిటీ, అంటే క్వాలిటీస్ ఆఫ్ హ్యుమానిటీ, ఆ లక్షణాలన్నవి అభివృద్ధి చెంది హార్మోనియస్ గా అభివృద్ధి చెందేటటువంటి వరుస క్రమంలో చాప్టర్ 13లో మనం చూసినట్టుగా మానవాళి యొక్క అభివృద్ధి అన్నది అది ఏదో అడ్డదిడ్డంగా జరిగిపోదు, కానీ ఆ జాతులు ఏర్పడడం వాటి యొక్క ముఖ్యమైన లక్షణాలతో భౌతికమైన, అలాగే ఎమోషనల్, మానసిక, సర్వింగ్ యాజ్ క్లాసెస్ ఇన్ ద గ్రేట్ వరల్డ్ స్కూల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్పెషల్ క్వాలిటీస్. ఈ గ్రేట్ వరల్డ్ స్కూల్ లో ఆ వాళ్ళలోని అభివృద్ధికి, స్పెషల్ లక్షణాలను అభివృద్ధికి పనిచేస్తూ ఉంటుంది. ఈజ్ యాజ్ ప్రిసైజ్ అండ్ డెఫినిట్, అది ఎంతో ప్రిసైజ్ గా
నిశ్చయంగా ఆ కరిక్యులం అంతా కూడా ఆ టైం టేబుల్ మోడర్న్ కాలేజెస్ లో ఉంటున్నాయి. అంటే ఆ కాలేజీలో, వరల్డ్ కాలేజీలో అలా ఉంటుంది అని చెప్తున్నారంటే ఇలాంటి ఒక లక్షణాలు, అది ఏమి చేయాలో అవన్నీ ఉంటాయి. ఆర్యన్ జాతి దో నాట్ యెట్ ఎట్ ఇట్స్ ప్రైమ్ డామినేట్స్ ద వరల్డ్ టుడే. ఇప్పటికీ ఆర్యన్ జాతి జగత్తుని డామినేట్ చేస్తోంది. దానికి ఉన్నటువంటి తెలివి, ఇంటెలెక్ట్, గిఫ్ట్ ఆఫ్ ఇంటెలెక్ట్ వల్ల హ్యాస్ ఫాలోడ్ ఆఫ్టర్ ద అట్లాంటియన్ రేస్. దాని తర్వాత అట్లాంటియన్ జాతి, ద పీపుల్ ఆఫ్ విచ్ స్టిల్ ఫార్మ్ ద మెజారిటీ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవాళిలో ఎక్కువ మంది అట్లాంటియన్ జాతి వాళ్ళే. వాళ్ళు కూడా ఒక గ్రేట్ పోర్షన్ ని ఈ భూమి మీద ఆక్యుపై చేసి ఉన్నారు. ఇక్కడికి ఆపుతానండి. నెక్స్ట్ చాప్టర్ ద కమింగ్ అని. పేజ్ నెంబరు చెప్పున 247. ఓకే మేడం. 247 అంటే ద కమింగ్, అది Okay. చాప్టర్. నెక్స్ట్